మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న బిక్కవోలు వినాయక టెంపుల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆర్డినరీ గుడి కాదు స్వామి. ఇక్కడ చాలా రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం డైసెక్ట్ చేద్దాం. రెడీయా? లెట్స్ గో. సో ఈ బిక్కవోలు వినాయక స్వామి గుడి అంటేనే ఒక పెద్ద మిస్టరీ. ఫస్ట్ ఇక్కడ ఉన్న వినాయక విగ్రహం గురించి మాట్లాడుకుందాం. మన స్వామివారి విగ్రహం చాలా పెద్దది, ఆల్మోస్ట్ 7 అడుగులు ఎత్తు ఉంటుంది. కానీ అసలు రహస్యం ఏంటంటే ఇది స్వయంభూ విగ్రహం అంట. అంటే తనంతట తానుగా భూమిలోంచి ప్రత్యక్షమైందని అర్థం. నార్మల్ గా మనుషులు చెక్కిన విగ్రహాలే చూస్తుంటాం కదా, అది కూడా చాళుక్యరాజు విమలాదిత్య కాలం నుండి, అంటే ఒక 1100 సంవత్సరాలు పైగా ఉన్నట్టుంది. ఇంకా అసలు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఈ విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుంది అని ఇక్కడ పెద్దలు పూజారులు చెప్తుంటారు. అంటే కొంచెం కొంచెంగా సైజ్ పెరుగుతుందంట. ఎవరికి తెలుసు ఒక 500 ఏళ్ళ తర్వాత ఇది ఇంకెంత పెద్దదవుతుందో. నెక్స్ట్ ఇక్కడ భక్తులు చేసే ఒక స్పెషల్ రిచువల్ గురించి చెప్తా. ఇది నేను వేరే ఎక్కడ చూడలేదు. మన స్వామివారి చెవిలో మనం కోరికలు చెప్పాలి. మనం చెప్పుకున్న కోరికలు లార్డ్ వినాయక విని తీరుస్తాడని ఇక్కడ దృఢ నమ్మకం అన్నమాట. మీకు ఏమన్నా అర్జెంట్ గా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఒక్కసారి బిక్కవోలు పోయి స్వామివారి చెవిలో చెప్పండి. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే స్వామివారి ఎడమ కాలి కింద నుంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తుంది, ఏ సీజన్ లో అయినా ఎందుకు ఆగదు అన్నది అసలు ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద రహస్యం. కొందరు అది దేవుడి ప్రభావం అంటారు, మరికొందరైతే అదొక గ్రౌండ్ వాటర్ ఫినామినన్ అని అంటారు. కానీ నాకు తెలిసి అది దేవుని మహిమే. మీరు ఇక్కడికి వెళ్తే ఆ నీరు ప్రసాదంగా కూడా తీసుకుంటారు. ముందు చెప్పాను కదా, ఈ గుడి చాళుక్యరాజుల కాలం నాటిదని. ఆల్మోస్ట్ 840 ADలో కట్టారు అని చెప్తారు. అసలు అది కూడా ఒక పెద్ద కథలా ఉంటుంది. ముందు ఈ గుడి మొత్తం భూమిలో కూరుకుపోయిందంట. 19th సెంచరీలో వినాయక స్వామి ఒక భక్తుడి కళ్ళలో కనిపించి తను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడంట. అప్పుడు ఆ గ్రామస్తులు మొత్తం కలిసి డిగ్గింగ్స్ చేసి ఈ గుడిని, ఈ విగ్రహాన్ని బయటకు తీశారు. అదొక పెద్ద ఇండియానా జోన్స్ సినిమా సీన్ లో ఉంటుంది. ఇమాజిన్ చేసుకుంటే ఆ చాళుక్య ఆర్కిటెక్చర్ అయితే చూడాల్సిందే. ప్రతి పిల్లర్ మీద, ప్రతి రాయి మీద ఆనాటి కళ కనిపిస్తుంది. అది కేవలం ఒక గుడి కాదు, ఒక చరిత్ర పుస్తకం, ఒక కళాఖండం. సో ఈ బిక్కవోలు వినాయక టెంపుల్లో చాలా అద్భుతాలు, రహస్యాలు ఉన్నాయి. విగ్రహం పెరగడం, చెవిలో చెప్పిన కోరికలు తీరడం, కాలి కింద నుంచి నీరు రావడం, ఇంకా భూమి నుంచి ప్రత్యక్షం అవడం, ఇవన్నింటికి ఒక క్లియర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మాత్రం అద్భుతమైన అనుభవం మాత్రం పక్కా.